మొదట భార్యాభర్తల పంచాయతీ అనుకున్నారు. ఆ తర్వాత మాధురి ఎంట్రీతో పతి పత్ని ఆర్ ఓ అనుకున్నారు. సీరియల్ ముదురు బాకాన పడ్డాక ఆ ఇల్లే తనకు కావాలి అంటోంది వాణి. ఆ ఒక్కటి తప్ప ఏదైనా ఇస్తాను అంటున్నారు దువ్వాడ శ్రీను. ఇక నా స్థలం కోసం మీరు గొడవ పడతారా అంటూ కోపడుతున్నారు పార్వతీశం మాస్టర్. ఇంటిపై తనకో హక్కు ఉంది అంటూ చెక్కులు పట్టుకుని ప్రత్యక్షమైంది మాధురి. దువ్వాడ ఎపిసోడ్లో అన్ని పాత్రలకు సూత్రధారి ఆ ఇల్లే అని తేట తెల్లంగా అర్థమైపోయింది. ఇంతకీ అంతమంది కొట్టుకోవడానికి అదేమైనా మైసూర్ ప్యాలెసా, దువ్వాడ శ్రీనివాస్ ప్యాలెస్? మరి దానికోసం ఎందుకు ఇంత పంచాయతీ? 2 వారాల క్రితం టెక్కలిలో దువ్వాడ ఫైల్స్ మొదలైంది. సీరియల్ బిగిన్ అయిన తొలి రోజుల్లోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు వెల్డింగ్ సామాన్లు పట్టుకొని మరీ వచ్చారు ఆయన భార్య వాణి కూతుళ్లు. ఇంట్లోకి వెళ్లడానికి ఓ భార్య చేస్తున్న ప్రయత్నం ఇదంటూ కన్నీరు మున్నీరయ్యారు వాణి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మాధురి క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. దువ్వాడ నావాడా నీవాడా అనే స్థాయిలో వాణి మాధురి మధ్య రగడ రాజుకుంది. దీంతో 3 క్యారెక్టర్ల మెలో డ్రామాతో 3 స్తంభాలాట నడిచింది. అయితే ఆ తర్వాత ఈ పంచాయతీ కాస్త ఇంటి చుట్టూ తిరగడం మొదలైంది. తనను ఇంట్లోకి రానిస్తే చాలన్న వాణి ఆ ఇంటి స్థలం తన డబ్బుతోనే దువ్వాడ కొన్నారన్నారు. అసలు దువ్వాడకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ అమ్మ నన్న ఆస్తులు ఇచ్చారా? 1 ఎకరా భూమి అయినా ఉందా? అంతా తనవే అంటున్నారు వాణి. ఇల్లు తన తల్లి పేరు మీద ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కోసం దువ్వాడ పేరు మీద పెట్టామన్నారు. ఇది కూడా నా ఓన్ అమౌంట్తోనే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. పలాసలో 5.5 acres ల్యాండ్, నా ఓన్ ల్యాండ్ 8 కోట్లకు అమ్ముకొని నా అమౌంట్స్ ఒక నా ఓన్ అమౌంట్, కొన్ని శ్రీని గారు నేను కలిసి సంపాదించిన అమౌంట్స్ కాకన్నా దాంతో కొన్ని సైటు నా నేను ఈరోజు వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని రకాలుగా ఆయన ఇవ్వడం బట్టి ఈ స్థాయికి వచ్చారు. ఆయనకి ఏం ఆశలు ఉండి తల్లిదండ్రులు 1 ఎకరా భూమి ఇచ్చారా? ఆయనకి ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా? ఓన్ ఆయన వ్యక్తిగతంగా ఏమైనా సంపాదించాడా? అది కూడా మా మమ్మీ పేరున ఉండేది. ఆ హౌస్ మీద కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆయన పేరున ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయని ఫైల్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేశాం. వాణికి అన్ని ఆస్తులు రాసిచ్చేస్తానని తన దగ్గర ఇంకేం లేదంటున్నారు దువ్వాడ. ఆ ఇల్లు తప్పితే ఏదైనా అడగమంటున్నారు. ప్రజల్లో కొంపైపోయినాం, బాగా స్మాష్ అయిపోయినాం. ఈ ఇంటి దగ్గరికి మీరు వచ్చి అక్కడ కూర్చోవడం, ఇక్కడ వచ్చి కూర్చోవడం మళ్ళీ నా ప్రైవసీకి అది భంగం. ఒకవైపు మీరు న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయ పోరాటాలు చేస్తూ నా ప్రైవసీకి కూడా మీరు భంగం కలిగించే విధంగా ఉండడం. మీరు అంటే నేను వాణికి సంబంధించే మాట్లాడుతున్నాను, పిల్లలు కాదు. ఇవన్నీ కూడా ఇంకా న్యాయస్థానాల వరకు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడే తేల్చుకోవాలి సార్. ఇదంతా ఈ బిల్డింగ్ అయితే నేను ఇవ్వను సార్ ఏ స్థితిలో కూడా. ఇక దువ్వాడ ఇల్లు కట్టుకున్న భూమిని నేనే అమ్మాను, నాకు దువ్వాడ ఇంకా 60 లక్షలు ఇవ్వాలి అంటూ పార్వతీశం అనే పెద్ద ఆయన కూడా ఈ ఎపిసోడ్లో ఎంటర్ అయ్యారు. దీనికి దువ్వాడ ఇచ్చిన చెక్కులే సాక్ష్యం అంటున్నారు. నా సైడ్ కోసం మీరు గొడవ పడతారా అమ్మా అంటూ దువ్వాడ వాణి మీద కోప్పడ్డారు. తనకు డబ్బు ఎవరు ఇస్తారంటూ ఆయన తెగ బాధపడిపోతున్నారు. నాకు ఇవ్వాల్సినటువంటి 60 లక్షలు చెక్కుల రూపంలో ఇచ్చారు. ఆ చెక్కులు ఈవెంట్ కూడా నా దగ్గర పెట్టుకున్నాను. ఇంతవరకు అమౌంట్ నాకు తేల్చలేదు. సో సైట్ మీద ఒక్కనేది మీరే న్యాయంగా చెప్పండి. నా సైట్ మీద వాళ్ళ పోరాడడం, డిమాండ్ చేయడం మంచిది కాదు. తను నివసిస్తున్నాడు, వాళ్ళ భర్త భార్యలకి ఏమైనా గొడవలు ఉంటే 4 గోడల మధ్యన పాతింట్లోకి వెళ్ళో లింగాల సెల్లో పరిష్కరించుకోవాలి తప్ప నా అమౌంట్ వాణి ఇస్తాదా, శ్రీని ఇస్తాడా? మరి వాణికి ఇల్లు కావాలంటే మొత్తం అమౌంట్ కన్స్ట్రక్షన్ అమౌంట్తో కలిపి నాకు ఇవ్వాలి కదా, శ్రీనిగా ఇవ్వాలి కదా. లేదంటే నాకు ఇచ్చేసి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే. ఇక లేటెస్ట్ గా చెక్కులు పట్టుకొని మాధురి ప్రత్యక్షమయ్యారు. ఇంటి నిర్మాణం కోసం దువ్వాడకు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చానని, అదే ఇల్లు కావాలంటే వాణి తనకు ఆ డబ్బులు ఇవ్వాలంటున్నారు మాధురి. తనకు డబ్బు ఇచ్చేదాకా దువ్వాడ ఇంటి దగ్గర బైఠాయిస్తానన్నారు మాధురి. ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్లి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా? మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కోసం ఎందుకింత రచ్చ జరుగుతోంది? అదేమైనా మైసూర్ ప్యాలెసా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జనం. దువ్వాడ ఇల్లు మొత్తం 24 సెంట్ల స్థలంలో ఉంది. అంటే 1/4 ఎకరం స్థలం. 1.5 కోట్ల రూపాయలు పెట్టి స్థలం కొని 2 కోట్ల రూపాయల ఖర్చుతో 20 సెంట్లలో దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు కట్టారని స్థానికులు చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు పైన 2 అంతస్తులు వేశారు. అయితే 2వ అంతస్తులో స్లాబ్ వేసి వదిలేశారు. దాని విలువ ఇప్పటి రేట్ల ప్రకారం సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందంటున్నారు స్థానికులు. ఈ ఇంటి కోసం ఎందుకింత ఫైటింగ్ జరుగుతోందో లోకల్స్ కు కూడా అంతుపట్టడం లేదట. ఇంతకీ ఇంటి కోసమే గొడవ జరుగుతోందా, ఇంటి గుట్టు వేరే ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.